నిర్గమకాండము 29వ అధ్యాయము 1వ వచనము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. చూడండి, దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న మాట, వారు నాకు యాజకులగునట్లు వారిని నీవు ప్రతిష్ఠించాలి. జ్ఞాపకం చేసుకోండి, ఎవరికి యాజకులు అవ్వాలంటండి? దేవునికి యాజకులు అవ్వటానికి మనం ఏం చేయబడాలట? అందరూ ఈ మాట చెప్పండి, అందరూ ఈ మాట చెప్పండి. ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠ లేకపోతే యాజకులు అవ్వరు. సరే, పాత నిబంధనలు ఎలా ఉంది, క్రొత్త నిబంధనలు చూద్దాం. అపోస్తలుడైన పేతురు అంటా ఉన్నాడు ఇలాగ. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏమన్నాడంటే, వారు యాజకులు అవ్వాలంటే నాకు ప్రతిష్ఠించు వాళ్ళని అన్నాడు. వాళ్ళు యాజకులు అవ్వాలంటే ప్రతిష్ఠించు వాళ్ళని అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనమందరము యాజకులైన రాజులైన యాజక సమూహం అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి, అసలు యాజకులంటే ఎవరు? యాజకులంటే ఎవరు? ఎవరిని యాజకులని బైబిల్ పిలుస్తూ ఉంది? పేతురు గారేమో మనం అందరం యాజకులే అంటారు. కానీ యెహోవా దేవుడు మోషేకి చెప్తా అంటాడు, యాజకులు అవ్వాలంటే ముందర వాళ్ళని ప్రతిష్ఠించమంటాడు. ప్రతిష్ఠించబడిన వాళ్ళు యాజకులా, లేదంటే అందరూ యాజకులా? నాకు అర్థం కాలేదు. అలాగా ప్రార్థనలో ఉన్నాను, మోకాళ్ళ మీద నుంచి నేను దిగలేదు. ప్రభువా, మీరేమో మోషేకి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళని ప్రతిష్ఠిస్తేనే వాళ్ళు నాకు యాజకులని మీరు చెప్పారు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పేతురయ్య మనమందరం రాజులైన యాజక సమూహము అన్నాడు. అసలు యాజకులు అంటే ఎవరు? ప్రతిష్ఠించబడినోడు యాజకుడా, లేదంటే అందరూ యాజకులమేనా అని ఆరా తీసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంచి చల్లని స్వరాన్ని వాక్యములో నుంచి నేను వింటా ఉన్నాను. ప్రభు నాతో ఇలాగును మాట్లాడాడు. యాజకులంటే ఎవరంటేనండి, చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడేవాడు యాజకుడని. యెహోవాకు ధూపమును వేసి దీవెనను మన కొరకు పంపించేవాడని, బలిపీఠం వద్ద నుంచి మందసము వరకు ధూపార్తిని పట్టుకొని పరిగెత్తేవాడిని, నిమిషము కూడా ఖాళీ లేనివాడని, ఒక చేతిలో భగభగా మండుచున్నటువంటి నిప్పుల గిన్నెను పట్టుకుని, బంగారపు గిన్నెను పట్టుకుని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడేవాడు యాజకుడని, 12 గోత్రములను గుండెల మీద మోసేవాడు యాజకుడని, అందరూ నిద్రపోయిన రాత్రంతా నిద్రపోకుండా అచ్చమైన చటమాంసి కలిగినటువంటి అత్తరును తీసి ఒలీవ కాయలను దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒక సుగంధ నూనెను తీయాలని, ఆరిపోతున్న దీపాలను కనిపెట్టి వాటిని వెలిగించాలని. ఇది అండి యాజకుడి యొక్క పని. యాజకుడు అంటే చిన్న చూపు చూడకూడదు. యాజకుడు అంటే చిన్నతనంగా ఉండకూడదు. యాజకుడు ఎంత గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాంటి వ్యక్తి నశించిపోతున్న వారికి, రక్షించబడుతున్న వారికి మధ్యలో నిలబడిపోయేవాడు. మానవుని పాపానికి దేవుని కోపానికి మధ్యలో నిలబడేవాడు యాజకుడు అని దేవుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ధూపమును దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి
దీవెనను మన దగ్గరికి తెచ్చేవాడు యాజకుడు. యాజకత్వం అంటే అంత గొప్పది. ముక్కు మొహం తెలియనోడు కూడా పాపం చేస్తే గొర్రెపిల్లను పట్టుకొని, అయ్యా యాజకుడా, నేను ఈ తప్పు చేశాను, నా తరపున యెహోవా దేవుణ్ణి ఇది బలి అర్పణిచ్చి నా తరపున నువ్వు మొక్కు అంటే, ముక్కు మొహం తెలియనోడు నువ్వు మా చర్చి కాదు అంటే కుదరదు. అక్కడ యాజకుడు పని ఏంటనుకున్నారు? నువ్వు మా చర్చి కాదుగా, నేను ఎందుకు చేయాలి ప్రార్థన అంటే కుదరదు. ముక్కు మొహం తెలియనోడు కూడా రోడ్డే పోయేవాడు, అయ్యా నేను పాపం చేశా, తప్పు చేసి ఇదిగో ఈ గొర్రె పిల్లను తీసుకొని బలిచ్చి నా కొరకు మీరు ప్రాయశ్చిత్తం చేయండి అంటే, నోరు మూసుకొని ఆ గొర్రె పిల్లను పట్టుకొని దానిని వధించి మందసం దగ్గరికి తీసుకెళ్ళి ఆ రక్తాన్ని ఆ మందసం యొక్క కొమ్ములకు పూసి ప్రోక్షించి వాడి కోసం ప్రాధాయపడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చిన్న చిత్తగా పని కాదు పాస్టర్ అంటే, యాజకుడు అంటే. అంత గొప్ప సేవ. తన రొమ్ముల పైన 12 గోత్రములను, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క గోత్రం భయంకరులు, రొమ్ముల మీద మోసేయాలి. వాడు యాజకుడు. జ్ఞాపకం చేసుకుందాం. యాజకుల యొక్క గొప్పతనాన్ని రాత్రి దేవుడు వివరిస్తున్నారు. వారి యొక్క పనితీరును వివరిస్తూ ఉన్నారు. వారి యొక్క కష్టాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వాళ్ళు యాజకులు. కానీ ఒక మాట, మందిరంలో సేవ చేయాలంటే యాజకుడికి ప్రతిష్ఠత ఉండాలి. నశించుచున్న వారికి, రక్షించబడుతున్న వారికి మధ్యలో నిలబడాలంటే యాజకుడికి ప్రతిష్ఠత ఉండాలి. దేవునికి ధూపం వేసి దేవుని దీవెనను ప్రజల మీద కుమ్మరించడానికి ఈయనకి ప్రతిష్ఠత ఉండాలి. హలో, ప్రతిష్ఠత చాలా అవసరం. మానవుల పాపానికి, దేవుని కోపానికి అడ్డుగా నిలబడటానికి ఆయనకి ప్రతిష్ఠత ఉండాలి. గుండెల మీద 12 గోత్రములను మోయటానికి అతనికి ప్రతిష్ఠత ఉండాలి. బలిపీఠం దగ్గర నుంచి మందసం వరకు నాన్ స్టాప్గా ఖాళీ లేకుండా పరిగెత్తడానికి ఆయనకి ప్రతిష్ఠత ఉండాలి. పాత నిబంధన అదే చెప్తుంది, నాకు ఎవరైతే యాజకులుగా ఉండగోడుతున్నారో వారిని ప్రతిష్ఠించు. ప్రతిష్ఠత లేకుండా ఒకడు సేవలోకి రాకూడదు. ప్రతిష్ఠత లేకుండా ఒకడు పని ముట్టుకోకూడదు. ప్రతిష్ఠత లేకుండా ఏ పని సంఘంలో చేయకూడదు. ప్రతిష్ఠత లేకుండా మెసేజ్ చెప్పకూడదు. ప్రతిష్ఠత లేకుండా ప్రార్థనలు చేయకూడదు. ప్రతిష్ఠత లేకుండా అసలు సేవే పరిచర్య చేయకూడదు. ప్రతిష్ఠత ఉండాలి. ఇదంతా బాగానే ఉంది. తెలివైన వాడు వచ్చి నా దగ్గర ఈ ప్రశ్న వేయొచ్చేమో, అందుకే ముందుగా చెప్తున్నా. ఇప్పుడు ప్రతిష్ఠత అవసరంలా. అపోజిట్ పౌలయ్య అన్నాడు, అందరు యాజకులు, నేను యాజకుని అంటే కుదరదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రూల్స్ పాటించాలి. పాత నిబంధనలు కొట్టివేయబడిన గ్రంథం అండి. ఈ పద్దాకలు పాత నిబంధనలో చెప్తా ఉంటారు మీరు. ఆ కొట్టివేయబడిన గ్రంథంలో ఈ పద్దాకలు ఎక్కడ చేస్తాం? కాదయ్యా, కాదు, నీకు తెలియదు. కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం అన్నారు కదా, అందరూ యాజక సమూహమే, అందరూ యాజకులమే. కానీ యాజకుడికి ప్రతిష్ఠత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు అవ్వాలంటే ప్రతిష్ఠత కావాలి. కానీ కొత్త నిబంధనలో అందరం యాజకులే కాబట్టి ప్రతిష్ఠత కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇది డీప్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. మాటలు క్యాచ్ చేయండి, మాటలు పట్టుకుని అటు తిరగద్దు. పాత నిబంధనలో యాజకులు అవ్వాలంటే ఆయనకు ప్రతిష్ఠత ఉండాలి. కొత్త నిబంధనలో ఆల్రెడీ మనం అందరం యాజకులమే కాబట్టి మనకు ప్రతిష్ఠత కావాలి. దేవునికి స్తోత్రం. కాదండి, ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుంటాను, అందరం యాజకులమే, అవును యాజకులుగా బిల్డప్ ఇచ్చేస్తాను, ఫీలింగ్ ఇచ్చేస్తాను, కుదరదు. ప్రతిష్ఠత చాలా ఇంపార్టెంట్. ప్రతిష్ఠత మన జీవితాలకు అవసరం. ప్రతిష్ఠత మన బ్రతుకులకు అవసరం. హల్లెలూయా. అయ్యగారండి, మేము కొత్త గృహం తీసుకున్నాము, కట్టుకున్నాము, మా ఇంటిని ప్రతిష్ఠించరా అంటారు. ఆలయ ప్రతిష్ఠతలు జరుగుతున్నాయి, గృహ ప్రతిష్ఠతలు జరుగుతున్నాయి, కానీ ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడట్లేదు. దేవుడు బాధపడ్డాడు నాతో ఈ మాట చెప్పి. గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు, ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఆలయములో నిత్యము లోకానుసారమైనవి ఏమీ జరగకుండా ఈ ఆలయములో నిత్యము దేవుని సేవే, మహిమ కలిగిన సేవే జరగాలి అని ఆలయాన్ని ప్రతిష్ఠిస్తాం. ఈ రోజున ఆలయ ప్రతిష్ఠత రోజు. ఈరోజు దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు ముగించుకున్నాం. ఇక్కడికి వచ్చి మనం 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. దేవునితో మాట్లాడాడు.
ఆలయ ప్రతిష్టత జరిగింది, గృహ ప్రతిష్టతలకు కూడా వెళ్ళావురా నువ్వు. కానీ ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడాలి, ఒక వ్యక్తికి ప్రతిష్టత జరగాలి. ఆలయానికే కాదు, గృహానికే కాదు, నీకు నాకు కూడా ప్రతిష్టత కావాలి. హల్లెలూయా. మనమందరం ప్రతిష్ఠించబడాలి. పాత నిబంధనలోకి వెళ్దాం. మీరు యాజకులు అవ్వాలంటే ప్రతిష్ఠించబడాలి. కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. మీరందరూ రాజులైన యాజక. ఎప్పుడు వస్తుందో తెలిసి ఈ మాట? మేము కూడా యాజకులమే, మేము కూడా ప్రార్థనాపరులమే. అయ్యగారి మీద కోపం వచ్చినప్పుడు వస్తుంది ఈ మాట. మోషే మీద కోపం వచ్చినప్పుడు కొరాహు, అబిరాము, దాతాములు ఏమన్నారు? మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే. అరే బాబు, ప్రతిష్టత లేకుండా అలా మాట్లాడకూడదు. మేము ప్రార్థన చేస్తాం, మేము స్వస్థపరుస్తాం, మేము దర్శనాలు చూస్తాం, ఆయన ఏంటి? ఎప్పుడు వస్తుంది? దైవజనుడి మీద కోపం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఏదో ఒక మాట అంటే సరిపోదు కదండి. యాజకుడు అవ్వటానికి ఒక ప్రతిష్టత కావాలి. దేవునికి స్తోత్రం. ఒక ప్రతిష్టత చాలా అవసరం. అతనే యాజకుడు. ఓకే, మనమందరూ రాజులేని యాజక సమూహం. కానీ నీకు ప్రతిష్టత ఉందా? చెప్పుకు తిరిగితే సరిపోదు. మేము రాజులేని యాజక సమూహం అని చెప్పుకొని తిరిగితే సరిపోదు. మేము రాజులేని యాజక సమూహం అని డమరుకాలు మోగిస్తే సరిపోదు. నువ్వు యాజకులు కాబట్టి మనకి ప్రతిష్టత ఉండాలి. దేవుడు అడుగుతాడు రేపటి రోజున, మిమ్మల్ని అందరూ నేను క్రొత్త నిబంధనలో రాజులేని యాజక సమూహంగా మార్చాను కదా, మీకు ప్రతిష్టత ఉందా అంటాడు దేవుడు. ఈ మాట నాతో కలిసి చెప్పండి, నాతో పాటు చెప్పండి. మనం అందరం ప్రతిష్ఠించుకోవాలి అనండి. నాకు ఒకసారి ఈ మాట చెప్పండి, నేను ఈ రాత్రి ప్రతిష్ఠించుకుంటాను. ఎలా? మూడు సందర్భాలు చెప్పి ముగించేస్తా. ఎలా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి? మొదటి మాట నిర్గమకాండములోనే 32వ అధ్యాయము 29వ వచనం చదవగా విందాం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడా. నేను ఎలా ప్రతిష్ఠించుకోవాలి? ఆ వైపు చూడండి. మీ కుమారుల మీద పడండి, ఇంకా మీ సహోదరుల మీద పడండి. అలా పడి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద నుంచి దిగొచ్చిన సందర్భం అది. రాతి పలకలు కిందేసుకుంటున్న సందర్భం అది. మీలో యెహోవా పక్షముగా ఉన్నవాడు ఎవడో నా వైపు రండి అని పిలిచిన సందర్భం. ఎందుకంటే మోషే ఏమైపోయానో అని వారంతట వారే బంగారపు దూడను చేసుకుని పందుల్లాగా అదొక దూడ. ఈ 30 లక్షల మంది ఒక దూడలో, 30 లక్షల దూడలు ఒక దూడ చుట్టూ తిరుగుతున్నాయి. తప్పేముందండి? మరి చేసిన పనిని అనాలి నోటితో. 30 లక్షల దూడలు ఒక దూడ చుట్టూ, బంగారపు దూడ చుట్టూ. ఈ బంగారపు దూడలు కాదు 30 లక్షలు, మట్టి దూడలు. ఈ మట్టి దూడలు బంగారపు దూడను చేసుకొని దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఐగుప్తు నుంచి రక్షించిన దేవుడు నీవే, ఎర్ర సముద్రమును చీల్చిన వాడవు నీవేనని ఆ బంగారపు దూడకి ఎన్ని కూడా చప్పట్లు కొట్టి కెరటాల ధ్వనులు చేస్తా ఉంటే మోషే సందర్భాన్ని చూసి దైవజనుడు యాజకుడి యొక్క కృప గట్టిగా కేకలేసేసి అవన్నీ రాతి పగలగొట్టేసి, మీలో ఎవరు యెహోవాకి సంబంధించిన వారు నా వెనక్కి రమ్మంటే లేవి గోత్రం ఒకటే వచ్చిందండి మోషే వెనక్కి. మీరు నమ్మండి, లేవి గోత్రం ఒకటే వచ్చింది. కాబట్టి మీరు అనొచ్చండి 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడంటే, ఆనాడు లేవి గోత్రము వారిని ప్రతిష్ఠించుకుంది. వారు ప్రతిష్ఠించేసుకున్నారు. అందుకే ఆ లేవి గోత్రం మాత్రమే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలని దేవుడు మాట్లాడాడు. ఎవరు ప్రతిష్ఠించుకుంటే వాళ్ళు ఇప్పుడు యాజకులు. మనం కూడా, నీవు ప్రతిష్ఠించుకుంటే నువ్వు యాజకురాలివి, నీవు ప్రతిష్ఠించుకుంటే నువ్వు యాజకుడివి. ప్రతిష్టతలోనే ఉందండి. మనం రాజులైన యాజక సమూహం. అవును, కరెక్టే. కానీ దానికి ప్రతిష్టత ఉండాలి. దానికి ఒక నియమం దేవుడు పెట్టాడు, మీరు ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి మాట మీకు అర్థమైందా? మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలంటే
సహోదరుల మీద పడి, అక్కడ ఉన్నది మీరు చెప్పండి, మీరు ఆత్మసత్యం చెప్పక్కర్లేదు, బైబిల్లో చూసి చెప్పాలి, మీరు చదివేవాళ్ళు, మీరు మిగతా వాళ్ళు నా వైపు చూడాలి. కుమారుల మీద పడండి, సహోదరుల మీద పడండి అంటే అర్థం ఏంటి? చంపేయండి అన్నాడు అక్కడ దేవుడు. ఆ నియమానికి, ఆ కట్టుదలకి ఎవరు 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 నిబంధనలు ఉన్నారంటే లేవీయులు మాత్రమే. అమ్మో మా అన్నయ్య అండి, అమ్మో మా అమ్మ అండి, అమ్మో మా ఫాదర్ అండి, మా ఫాదర్, మా సిస్టర్ అండి, మా బ్రదర్ ఇన్ లా అండి, మా బ్రదర్ అండి, తోటకూర అండి, గోంగూర అండి, కొత్తిమీర అండి, వీళ్ళు ప్రతిష్ఠించబడరు. ఆ రోజున దేవుడు చెప్పాడు, లేవీయులారా మీరు ఇటు సైడ్ వచ్చారు కదా, వాళ్ళల్లో మీ తమ్ముళ్ళు ఉన్నారు, మీ అమ్మలు ఉన్నారు, మీ నాన్నలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పెదనాన్నలు ఉన్నారు, చిన్నాన్నలు ఉన్నారు, పిన్నమ్మలు ఉన్నారు, కత్తి దూసి చంపేయండి అన్నాడు దేవుడు. ఎంత కష్టం, ఎంత కష్టం. ఒక తల్లి కుమారుణ్ణి చంపుకోగలిగిద్దా? ఒక భార్య భర్తని చంపగలిగిద్దా? ఒక భర్త భార్య చంపగలరు? ఈ రోజుల్లో చంపేస్తున్నారులేండి ఈజీగా. ఆ రోజుల్లో చంపేయాలి. యెహోవాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి. యెహోవా తరపు రాణాలందరూ కూడా భస్మమైపోవాలి. లేవీయులారా మీరు మీ అన్నదమ్ముల మీద పడి చంపండి, తల్లిదండ్రులారా మీ పిల్లల మీద మీరు పడి చంపండి, అవసరంలా అని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు, లేవీయులతో మాట్లాడాడు. వాళ్ళు ఏమీ చేయలేదండి, కత్తి పట్టుకున్నారండి, కత్తి పట్టుకున్నారండి. వాళ్ళు కత్తి పట్టుకుని, అరే అన్నయ్య నేను క్షమించురా, చిన్నప్పటి నుంచి నీ రొమ్ముల మీద ఎత్తుకొని పెంచావురా, ఏమి లేవు, ఏసి మెడే సప్పుని తెంపేశారు ఒక్కొక్కడు మెడ. ఆడ అంటున్నాడు, అరే తమ్ముడు, అరే తమ్ముడు, అరే తమ్ముడు నేను ఎలా చూశాను, నేను ఎలా పెంచాను, ఒక్కసారి నువ్వు దేవుని పక్షం కాదని చంపేశాడు తమ్ముడు అన్నయ్య. ప్రతిష్ఠత అంటే ఏమనుకుంటున్నావు? తెంపేసుకోవాలా? దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి అడ్డు వచ్చే బంధాలు తెగిపోవాలి. అది ప్రతిష్ఠత. ఆ ఓపిక నీకుంటే నువ్వు యాజకులే. మీరు ప్రతిష్ఠత కావాలి. ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితానికి అడ్డుపడే వాటిని వదులుకోవాలి, తెంచుకోవాలి. అలా మనల్ని మనం ప్రతిష్ఠించేసుకోవాలి. ఎవరినైనా వదులుకోవటానికి, దేనినైనా విడిచుకోవటానికి ఇష్టపడిపోవాలి. దేవుని చిత్తానికి ఎవడైనా అడ్డు వస్తున్నాడో వాడిని వదిలే. దేవుని మార్గాల్లోకి నిన్ను నడవనివ్వకుండా, నిన్ను పంపనివ్వకుండా దేవుని మార్గంలో అడ్డు నిలబడిపోయాడు. అన్నైనా, అమ్మైనా, చెల్లైనా, అక్కైనా విడిచిపెట్టాయి. అలాంటి మూమెంట్లో జరగాలి పని, పొద్దుగులు కాదు. దేవుని చిత్తానికి ఎవడు అడ్డుపడినా, ఆ ప్లేస్లో ఏ రక్త సంబంధం ఉన్నా, ఏ రిలేషన్ ఉన్నా, ఏ రక్త సంబంధం ఉన్నా, దేవుని కార్యాలు నీలో జరగనివ్వకుండా, దేవుని చిత్తం నీలో జరగనివ్వకుండా ఏ శక్తులు మనుషుల రూపంలో, తల్లి రూపంలో, తండ్రి రూపంలో, భర్త రూపంలో, భార్య రూపంలో, వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి. వారి మాటకు సస్సేమేరాని నిలబడిపోవాలి. వారి మాట నెరవేర్చబడకూడదు. అవసరమైతే వదులుకోవడానికి ఇష్టపడిపోవాలి, తెగదెంపులు చేసుకోవడానికి ఇష్టపడిపోవాలి. ఇక్కడ ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. లేవీలందరూ మోషే వైపు వచ్చి, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇది దేవుడు అంటున్నాడు, మీరు ప్రతిష్ఠించుకునేది ఎలా తెలుసా? మీ అన్నల్ని, సహోదరుల్ని, తమ్ముళ్ళని మొత్తం చంపేశారండి అన్నాడు దేవుడు. చంపేశారండి. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి పెంచిన వారిని చంపేశారండి. అల్లారు ముద్దుగా ఎన్ని జ్ఞాపకాలు ఉండాలండి వీళ్ళకి. నో నెవర్. మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని చిత్తం ఇప్పుడు మా జీవితంలో నెరవేర్చబడాలి. వదులుకోవడానికైనా ఇష్టపడకూడదు, విడిచిపెట్టడానికైనా ఇష్టపడిపోవాలి, వదిలిపెట్టుకోవడానికి ఇష్టమైపోవాలి. అది ఎంత బంధమైనా, అది పెన వేయబడిన బంధమైనా, నీకు వారికి ఎన్ని సంవత్సరాల బంధం ఉన్నా, ఎన్ని సంవత్సరాల స్నేహం ఉన్నా, ఎన్ని సంవత్సరాల రక్త సంబంధమైనా, ఎన్ని సంవత్సరాల పేగుబంధమైనా దూరం పెట్టడం నేర్చుకోవాలి. వారిని దూరం చేసుకోవటం నేర్చుకోవాలి. అటుగా వెళ్ళటం మానేయాలి, వారితో కూర్చోటం మానేయాలి.
ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుని చిత్తం నీలో జరగట్లేదు. వాళ్ళ ద్వారా దేవుని అభిషేకం నీలోనికి రావట్లేదు. వాళ్ళ ద్వారా మనం పరిపూర్ణం అవ్వట్లేదు. వాళ్ళ ద్వారా మనం దేవునికి ఇష్టలుగా మార్చబడట్లేదు. ఎవరు వాళ్ళు? వదిలే, తెంపుకో, చంపుకో, విడిచిపెట్టు. అదే మనకి మనము ప్రతిష్ఠించుకోవటం మన వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చాలామంది ఎన్ని వాక్యాలు విన్నా మాకు వాళ్ళే కావాలి, మాకు వారే కావాలి, మాకు వీరే కావాలి, మాకు వీరితోనే పని ఉంది, మాకు వీరితోనే సంబంధం ఉంది, మాకు వీరితోనే రేపు పని పడబోతుంది. నేను చెప్తున్నాను, ప్రతిష్టత లేని బతుకులు మీవి. మళ్ళొక్కసారి వాక్యం చదవండి అమ్మా, మీరు మైండ్లో పెట్టుకోండి. మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసి కొనబడును. నేనేమి చెప్పలేదు కదండి, నేను తప్పుడు బోధేం చేయట్లా, ఈడేంట్రా బాబు మొత్తాన్ని వదిలేసుకోండి. ఆదివారం వచ్చి ఒక్క 2 గంటలు చర్చిలో గడపడానికి నా సర్కిల్ అంతా వదిలేసుకోవాలమా అనే ఏంటి? చర్చికి రావాలంటే ఈడు చర్చిలో కూర్చోవాలంటే మొత్తం వదిలి మానే. ఒకడు అన్నాడంట, అయ్యగారితో నేనైతే పరలోకం రానన్నాడంట. అయ్యి బాబోయ్, ఇన్ని రెస్ట్రిక్షన్సా? ఆవిడ అన్నాడంట, అయ్యగారు నువ్వు పరలోకం రాకపోతే మరి కరెంట్ ఉండదేమో అక్కడ, నువ్వు పరలోకం రాకపోతే అక్కడ లైట్ ఉండదు, కరెంట్ ఉండదు, తిండి ఉండదు, ఎప్పుడు పనికి మాలాడు, నువ్వు రాకపోతే ఎవడకు రా ఎక్కువ అన్నాడంట అయ్యగారు అన్ని చూసి. అనే ఒక అయ్యగారు వాక్యం చెప్తున్నాడంట, వాక్యం అయిపోగానే ప్రార్థన అయిపోగానే అయ్యగారు మెట్లు దిగి వెళ్ళిపోతుంటే నీ పరలోకం రానయ్య గారు, ఇన్ని రిస్ట్రిక్షన్సా? 2 గంటల చర్చిలోకి వచ్చి కూర్చోడానికి నా సర్కిల్ అంతా వదిలేసుకోవాలా? నా హ్యాపీనెస్, నా బిందాస్, నా ఎగురుడు, నా గెంతులు, నా బంధాలు నేను వదులుకోవాలని అయితే రాను. ఎవడికెక్కువ రాకపోతే దుర్మార్గుడా మానే అన్నాడంట. ఎవడికెక్కువ? మీరు రాకపోతే ఇక్కడ ఆరాధన జరగదా? మీరు రాకపోతే ఇప్పుడు చర్చి జరగకుండా మానిపోయిందా? ఒకసారి కనపడితే ఒకసారి కనపడవు, అయినా చర్చి జరుగుతూనే ఉంటుంది. నువ్వు రాకపోతే ఎవడకు గొప్పమ్మా? ప్రతిష్ఠత ఉండాలి ప్రతి వ్యక్తులకి కూడా. దేవుని చిత్తం నీలో జరగట్లేదంటే కారణం ఏంటి? ఎవడో ఉన్నాడు. పరిశుద్ధత నీలో పరిపూర్ణం అవ్వట్లేదంటే ఎవడో నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాడు. వాడు మనిషి రూపంలో తగలడిపోతున్నారు జనం. ఈ బోధకి కనెక్ట్ అవ్వకుండా, ఈ బోధలో శిరస్సు తల వంచకుండా, పరిశుద్ధతను పరిపూర్ణం చేసుకొనివ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? నిర్గమా గ్రంథం సెలవిస్తా ఉంది, తెంచుకో, వదిలే, ప్రేమలు చంపేసాయి. దేవునికి స్తోత్రం. ప్రేమలు చంపేసుకో, ఇష్టాలు చంపేసుకో, అభిష్టాలు చంపేసుకో. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని మార్గానికి అడ్డొస్తేనే ఈ పని చేయాలి. రాకముందే ఊరికినే అని తెప్పకూడదు. అన్న చూసి తప్పది, చంప పగిలి పడతాడు దేవుడు. దేవుని చిత్తానికి అడ్డొచ్చి నీ పరిశుద్ధత పరిపూర్ణం అవ్వకుండా చేస్తూ నిన్ను భక్తిలో ఎదగనివ్వకుండా కొంతమంది ఉంటారు. ఆ టైంలోనే వదులుకోవాలి, విడిచిపెట్టుకోవాలి, ప్రేమలు చంపుకోవాలి. అది అలాంటి వాళ్ళని మర్చిపోవాలి, డిలీట్ చేసేయాలి, ఫోన్ నెంబర్లు తీసేయాలి, ఆ చోటుకి వెళ్ళకుండా మానేయాలి. తెంచుకోకపోతే మీరేమి క్రైస్తవ్యులు? పరలోకములే ఏడొస్తారు. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో స్థలం ఉండినట్లుగా పరలోకముల వారికి స్థలము ఉండదు. పైగా బిల్డప్ గాడు అంటున్నాడండి, రాను అంటాడంట. యేసుప్రభు ఏమైనా ఎడుతాడు అనుకున్నాడే వాడు రాపోతే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదైవజనమా, మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలంటే దేవుని చిత్తానికి, దేవుని మార్గాలకి ఎవరు అడ్డొస్తున్నారో వారిని వదులుకొని, వారిని విడిచిపెట్టి, ప్రేమలు చంపుకొని బ్రతకటమే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం. హల్లెలూయా. ఆత్మ సంబంధం కన్నా రక్త సంబంధాలు గొప్పవి కావు అనండి. గట్టిగా చెప్పండి. కొంచెం కష్టమైన మెసేజ్ చెప్పి అట్లా వెళ్ళిపోండి, నన్ను తృప్తిపరిచి చాలు. ఆత్మ సంబంధం కన్నా రక్త సంబంధాలు గొప్పవి, దైవిక సంబంధం కన్నా లౌకిక సంబంధాలు గొప్పవి. ఆ రాజ్యము కొరకు, ఆ మహిమ కొరకు, ఆ కిరీటము కొరకు, ఆ స్వాస్యము కొరకు మనం పరిగెడుతూ ఉండాలి. ఏది గొప్పది కాదు. నన్ను అడిగితే నేను చెప్తాను, ఏది గొప్పది కాదండి.
నన్ను అడిగితే చివరికి మిగిలేది ఆత్మ సంబంధమే మిగిలేది, రక్త సంబంధం మిగలదు. మీరు అవునన్నా కాదన్నా నిజమన్నా ఓకే అన్నా మా ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు లేరన్నా తయారవుతారు. ముందు అందరి ఫ్యామిలీస్లో ఉంటారు. ఏది గొప్పదంటే ఆత్మ సంబంధము అని చెప్పాలి. ఆత్మ సంబంధం గొప్పది. దైవిక సంబంధం కన్నా లౌకిక సంబంధాలు మనకి గొప్పవి అవ్వకూడదు. ఆత్మ సంబంధం కన్నా రక్త సంబంధాలు మనకు గొప్పవి అవ్వకూడదు. ఆత్మ సంబంధమే మనకు గొప్పగా కనపడాలి. దైవిక సంబంధాలే మనకు గొప్పగా కనపడాలి. అప్పుడు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తానికి, ఆయన మార్గానికి అడ్డొచ్చే ప్రతి వ్యక్తిని మనము వదులుకోవాలి, తెంపుకోవాలి, మర్చిపోవాలి, చంపుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదండి, ఒక ఆదివారం 2 గంటల ఇంత సర్కిల్ వదులుకోవాలంటే ఖచ్చితంగా వదులుకోవాలి. ఇక రెండవది 29వ అధ్యాయం 36వ వచనం చదవండి. నిర్గమాకాండం 29:36. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఆ ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఇదిగోండి, దానిని ప్రతిష్ఠించడానికి దానికి ఏం కావాలంట? ఇప్పుడు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే రెండో పాయింట్, అభిషేకం రావాలి. మొదటిగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే చంపుకోవాలి, తెంపుకోవాలి, మర్చిపోవాలి, వదిలేయాలి, డిలీట్ చేసేయాలి. రెండవదిగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే అభిషేకం రావాలి. అభిషేకం లేకుండా ఒకడు దేవునికి ప్రతిష్ఠితుడుగా మారలేడు. అభిషేకం రావాలి. ఒక బలమైన అభిషేకం రావటం వలన నీవు ప్రతిష్ఠించబడతావు. ఒక బలమైన అభిషేకం ఈ రాత్రి రావాలి. ఒక బలమైన అభిషేకం మన మీదకి దిగి వచ్చేటట్లుగా మనం సిద్ధపడాలి. అది రావాలి. ఏ పద్దాకలు పరిశుద్ధ ఏంట గోలేంట కేకలేంటి? ఒక నమ్మడాడు, ఒక మూర్ఖుడు. ఆడికి ఏం తెలుసు పరిశుద్ధాత్మ గురించి? అసలు పరిశుద్ధాత్మ లేదు అంటే వాళ్ళ మీద నాకు వచ్చేస్తుంది, రక్తం కొరికి తాగేయాలనిపించేది, నేను కర్ణప్రచాచన అయిపోతే బాగుండు అనిపించింది. నాకు దైవజనుడు అయిపోయి తప్పని చేశాను, కర్ణప్రచాచన అయిపోతాను. ఎంత బాగుండాడు, రక్తం అంతా ఎన్ని లీటర్ల రక్తం శరీరంలో మొత్తం తాగేసేసి చచ్చిపోదాము. అభిషేకం లేదంటాడు, భాషలు తప్పు అంటాడు, కేకలేంట, గోలేంట, గందరగోళం ఏంటి, అగస్టాలు ఏంటి అని అంటారు. ఏం తెలుసు? ఇంకోటి అంటాడు అభిషేకం ఉంది కానీ ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది అంటాడు. అక్కడ అభిషేకం ఉందయ్యా 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ నాడు నిజమే, ఒక బలమైన గాలి వారి మీదకి అప్పుడే, ఇప్పుడు లేదా? అప్పుడు అభిషేకం ఉందంటే ఇప్పుడు అభిషేకం లేదట. అప్పుడు భాషలు ఉన్నాయి అంటే ఇప్పుడు భాషలు ఇవ్వట. ఎన్ని ఆగిపోయినాయంట, అప్పుడేనంట, 2000 సంవత్సరాల క్రితమేనంట. అక్కడ అన్నాడు నన్ను, అయ్యగారండి పరిశుద్ధాత్ముడా స్వాగతం అని పాడుతున్నావు, పరిశుద్ధాత్ముడు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది అన్నాడు. నా దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ ఎందుకు నువ్వు కేకేస్తున్నావు అన్నాడు. పరలోకంలో లేడు కదా, 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చేసాడు కదా, మన మధ్యలో సంచరిస్తున్నాడు కదా, మన మధ్యలో ఆత్మ సంచారం చేస్తున్నాడు కదా. రండి 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 పరిశుద్ధాత్మ. ఈ పాటలు అవసరమా? వచ్చినోడిని కేకేద్దామేంటి? నీకేమో అవసరం రా అసలు? మేము పిలుచుకుంటాం, కాలు పట్టుకుంటాం, రొక్కుంటాం, బతులు ఆడుకుంటాం, నీకేం అవసరం? అయితే ఒక మాట దేవుడు భలే చెప్పించాడు ఆడితే నాకు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మరి నీలోకి రాలేదు, అందుకే పిలుస్తున్నానన్న. బాగుందా స్టీవెన్? మరి ఇది సూపర్ ఉండాలి మనం వంటలు చేస్తే, ఉప్పు కారాలు సరిపోవాలి. పరిశుద్ధాత్ముడు వచ్చాడా, నీలోకి రాలేదు, అందుకే రండి రండి పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నా. అడిగి సౌండ్ లేదు. నీకెందుకురా, మేము పిలుచుకుంటాం, నీకెందుకు?
పరిశుద్ధాత్ముడు స్వాగతం భయ అంటున్నావు, రండి రండి పరిశుద్ధాత్ముడు అంటున్నావు. వచ్చేసిన వాడిని రండి రండి అంటావు, వచ్చేసిన వాడిని రండి రండి. ఏంటి గోలా? ఈ మాటలు ఎవడు మాట్లాడితే? పరిశుద్ధాత్మ లేనోడే మాట్లాడతాడు ఈ మాటలన్నీ. పరిశుద్ధాత్మ వచ్చేసింది 2000 సంవత్సరాల క్రితం ఉంది, మరి వీళ్ళు లేదు, వీళ్ళలో పనిచేయదు పరిశుద్ధాత్మ, మాట్లాడే వాళ్ళు పనిచేయదండి. తెలియపెట్టకుండా ఏదో వాగుతూ ఉంటారు అంతే వాళ్ళు. ఒక వాక్యం గుర్తొచ్చింది నాకు, ఒకటి గుర్తొచ్చింది బైబిల్లో. ఆయన మాట్లాడే మాట నాతో, నువ్వెందుకు పిలుస్తున్నావు అనగానే ఆ మాట చెప్పిన తర్వాత ఒకటి గుర్తొచ్చింది. ఆ బాపతోళ్ళు ఇక్కడ ఉన్నారేమో, వాళ్ళు బతుకులు మార్చుకుని రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడారు, మనకి రక్షణను సిద్ధపరిచారు. అయితే మన రక్షణ పొందకూడదన్న రూల్ ఏమైనా ఉందా? సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. సిలువలో రక్షణను సిద్ధపరిచాడు, బాగానే ఉందంటే రక్షణ వచ్చేసినట్ట నీకు. దాన్ని మనం పొందుకోవాలి, దాన్ని స్వీకరించుకోవాలి. దేవుడు సిలువలో రక్షణను సిద్ధపరిచి పెట్టాడు. ఇప్పుడు అన్నం కూర సిద్ధమైపోయింది అన్నారు, తినేసినట్టు లెక్క. మరి అది పొలోలమని వెళ్ళిపోతావు కదా డైనింగ్ టేబుల్ మీదకి, అన్నం కూర రెడీ అంటే రెడీ అంటే నువ్వు తినేసినట్టేనా? పరిశుద్ధాత్మ వచ్చేసింది భూమి మీద కానీ నువ్వు పొందేసుకున్నట్టేనా? పిలవాలి, పిలుచుకోవాలి, ఆహ్వానించుకోవాలి, బలంతో నింపబడాలి. బలమైన అభిషేకం అది. బలమైన అభిషేకం ఎవరిలో దిగొస్తుంది? వాళ్ళు ప్రతిష్ఠితులు, దేవునికి ప్రతిష్ఠితులు వాళ్ళు. ఈరోజు ప్రార్థన చేసుకో, మా ఇల్లు ఒక ప్రతిష్ఠించబడిన ఇల్లుగా, మా ఒళ్ళు ఒక ప్రతిష్ఠించబడిన ఒళ్ళుగా, మా కుటుంబాలు ప్రతిష్ఠించబడినట్లుగా ఉండాలి ప్రభువా. మేమందరం రాజులైన యాజక సమూహాలుగా మేము ప్రతిష్ఠించబడాలి. రెండవది, మన మీదకి బలమైన అభిషేకం దిగాలి. అభిషేకమును నమ్మాలి, అభిషేకమును పిలవాలి. ఏమైనా చేయగలవు కదా, నీ అభిషేకం నా మీదకి ఇప్పుడు దిగి రావాలి. నిజమే, 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చి సంచరిస్తూ ఉన్నాడు, కానీ ఇంకా కొంతమందిలోనికి రాలేకపోతూ ఉన్నాడు. నేను ఫస్టే చెప్పే, గతంలో మళ్ళీ చెప్తున్న, పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వ్యక్తి, ఆయన మర్యాదస్తుడు, ఆయన పిలిస్తేనే వస్తాడు అని. అమర్యాదగా కాదు. కొంతమంది పిలవని పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళిపోతారు. అలాంటి వాడు పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్మని ఆహ్వానం చేసుకోవాలి మనలోకి. మీరు రండి పరిశుద్ధాత్ముడు నాలోని కానీ పిలవాలి, అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పిలవండి. అందరికి చర్చ అందరికుందా? ఇప్పుడు తర్వాత ఆరాధన జరిగింది, ఒక్కొక్కరు మూతి దగ్గర మైకు పెడతా, భాషలు మాట్లాడకపోతే యమా కొట్టుడు కొడతా మైకుతో. మళ్ళీ పరిశుద్ధాత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మ నాలోకి రండి అని పిలవ. పరిశుద్ధాత్మ వాళ్ళు పిలవకండి, భాషలు వచ్చిన వాళ్ళు పిలవద్దు. అసలు భాషలు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా వచ్చి తిని వెళ్ళిపోతున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు. మరి అది అంతా సోకే, సోకు సిరాకు వీకు సిరాకు అన్నట్టుగా. కెజక్ ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? ఓ వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్గా. మన ఉంటే పర్లేదు, ఉంటే పర్లేదు, దేవుడికి ఇస్తాం. పిలవండి ఒకసారి పరిశుద్ధాత్మలో 2 చేతుల మీద పరిశుద్ధాత్మ నాలోనికి రమ్మని పిలవండి. గట్టిగా 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 గట్టిగా. పరిశుద్ధాత్ముడిలోనికి వస్తే నువ్వు ప్రతిష్ఠించబడతా. దేవుని సొత్తు అయిపోతారు వాళ్ళు, దేవుని సొత్తు. బలమైన అభిషేకం వారి మీదకి దిగి రావాలి. నేను ఎందుకు రండి రండి అని పిలుస్తున్నాను? వచ్చిన వాడిని రండి రండి అంటే మీలోకి రాలేదు కాబట్టి కేక వేస్తా ఉన్నాను. మాలోనికి రండి పరిశుద్ధాత్ముడా, మాలోనికి రండి పరిశుద్ధాత్ముడా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక బలమైన తైలము పోయబడుతుంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి రాబోతా ఉన్నాడు. ఒక వాక్యం చదవండి, 29వ నిర్గమకాండం 7 చదవండి ఒకసారి. అభిషేక తైలాన్ని తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. 9 చదవండి. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. అలాగున ప్రతిష్ఠింపబడును, అలాగున ప్రతిష్ఠించవలను. ఎలాగున? తైలము పోసి ప్రతిష్ఠించాలట. ఈ రాత్రి బలమైన తైలం ఒక్కొక్కరి తలల మీదకి దిగి రాబోతా ఉంది. పరిశుద్ధాత్మ తైలము పోసి వారిని ప్రతిష్ఠించండి. ఇప్పుడు 133లోకి వెళ్ళిపోదాం. కీర్తన
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి చదవండి చదవండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి, అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, సియోను కొండల మీదకు దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసు నామూల తల మీద పోసే తైలం దిగి రావాలి కిందకి, దిగజారకూడదు, దిగాలి. దేవునికి స్తోత్రం. ఈ అహరోను తైలం ఉన్న చోట ఏముంటుందట? అక్కడ నాకిల్లు చూడొద్దు, నాకిల్లు ఏమైనా రాయబడి ఉందా షెకినక్క? బైబిల్లో ఉంటుంది. శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉంటుంది అక్కడ, ఐక్యత. సియోను కొండల మీద హెర్మోను మంచు, పరిశుద్ధాత్మ. ఈ తైలం ఈ రాత్రి ఒక్కొక్కరి తలల మీద తడిచిపోతుండగా వారి దగ్గర శాశ్వత జీవం రాబోతా ఉంది, వారితో శాశ్వత ఆశీర్వాదం ఉండబోతా ఉంది. వారి ఇంట వారి వంట హెర్మోను మంచు వారిని కప్పబోతా ఉంది. ఈ రాత్రి అది జరగబోతుంది ఇస్తున్నాము. ఈ రాత్రి అది జరగబోతుంది ఇస్తున్నాము. మీకు పదే పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ లేనిదే బైబిల్ అదే చెప్తుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం ప్రతిష్ఠించబడతాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగట? తైలం పోసి వాళ్ళని అభిషేకించాలంట. వాళ్ళు దేవునికి ప్రతిష్ఠితులు అవుతారట. అపోస్తలుడైన పౌలయ్య చెప్పిన మాట 100 సార్లు, ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పాను నేను. 100 కూడా కాదు, 1,00,000 సార్లు చెప్పాను మీకు. బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, లేకపోతే అది చల్లదు అని నెత్తి నోరు కొట్టుకొని ప్రకటిస్తున్నా. ఇచ్చేవాడికి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, తీసుకునే వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, ఆ రకం తెలియాలి, విధానం తెలియాలి, ఆత్మలో మర్మాలు తెలియాలి, అన్య భాషలు మాట్లాడగలుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అవగాహన వాళ్ళకు ఉండాలి, పూర్తిగా అవగాహన ఉండాలి. లేకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను ముంచుడు బాప్తిజం 100% చెల్లిద్దండి. ముంచుడు బాప్తిజం 100% చెల్లిద్దండి. చిలకరించేవి చెల్లవు కానండి, నదిలోకి తీసుకెళ్ళి మునిగి తేలేవి 100% బాప్తిజాలు చెల్లుతాయి. అపోస్తలుల కార్యాలు 19లో అపోస్తలుడైన పౌలయ్య వచ్చి మునిగేరలేరా బాబు, బాగానే ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతి తెలుసా అన్న దగ్గర నుంచి అక్కడ బాప్తిజంలో రకం మారిపోయింది. అక్కడ అంటే కరెక్ట్ బాప్తిజం ఇప్పుడు వరకు నదిలో మునిగి తేలితేనే కరెక్ట్ అనుకుంటున్నాం. కాదు కాదు, అది కూడా తప్పే. నదిలో మునిగి తేలే నీకు పరిశుద్ధాత్మ అవగాహన ఉండాలి. నదిలోనికి నిన్ను తీసుకెళ్ళి సమాధి చేసే ఓడికి ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి, తెలియాలి, లేకపోతే చల్లదు. ఇప్పుడు అదే అంటున్నాను, పరిశుద్ధాత్మ నీ మీదకి రాకుండా మనం ప్రతిష్ఠించబడము. పరిశుద్ధాత్మను మనం ఎరగకుండా, గ్రహించకుండా మన బాప్తిజాలు చల్లనే చల్లవు. చాలామంది అనుకుంటున్నారేమో జయరాజు గారి దగ్గర తీసుకుంటేనే పరలోకం వెళ్తామో. కాదు, వాక్యాన్ని చదివి తీసుకుంటే పరలోకం పోతాం. నా దగ్గర తీసుకుంటే పరలోకం వెళ్తాను నేను చెప్పట్లా. అపోస్తలులు 19:1 ప్రకారం అలా తీసుకుంటే పోతావు పరలోకం అంటున్నా. ఇది చండాలం. మనుషుల్లో ఒక ఉత్పన్నగా రేగిపోద్దామని చెప్తున్నాను నేను. పొత్తుకూకులు వాళ్ళది కరెక్ట్ కాదు, వీళ్ళది ఈడిది కరెక్టా అనుకుంటారని. ఎందుకు కరెక్ట్ నాది? బైబిల్. నాకులాగా ఇంకెవ్వరు దైవజనులు చెప్పినా తీసుకున్నా చెల్లిద్ది. చిన్న చెత్తగా దైవజనులకి పరిశుద్ధాత్మ ఉండి ఆ తీసుకునే వాళ్ళకి అవగాహన ఉంటే ఖచ్చితంగా బాప్తిజం చెల్లిద్ది, లేకపోతే చల్లదు. అందుకే అడుగుతాడు, మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు అని ఒకడు ఉన్నాడని సంగతి మీకు తెలుసా? కొత్త సబ్జెక్టు, కొత్తగా వింటున్నాం. మా పాస్టర్ గారు మాకు చెప్పలేదు. అయితే రా నేను ముంచేస్తానన్నాడు పౌలయ్య. మళ్ళా నదిలోకి తీసుకెళ్ళాడు, మరలా ముంచాడు. వాళ్ళ మీద చేతులుంచి అన్య భాషలు మాట్లాడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అక్కడ పరిచయం ముగించుకొని వెళ్ళాడు. అందుకే నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ లేనిదే బాప్తిజం చల్లదు. పరిశుద్ధాత్మ లేనిదే ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠితుడుగా మారలేడు అని చెప్తున్నాను.
పరిశుద్ధాత్మ లేకుండా మీరు పరలోక రాజ్యంలో కూడా మరి చెప్పడానికి కష్టమే. రానివ్వడు అక్కడ, రానివ్వడు. ఎక్స్క్యూజ్ మీ అంటానికి లేదు అక్కడ. ఒకసారి మా బోధేనండి, మా మాటేనండి అంటానికి లేదు. దీపాలు ఆరిపోయిన వాళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చుకునే లోపు తలిపోయబడింది. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారంట. మీరు ఎవరో తెలియదు అన్నాడంట దేవుడు. వీడంటే విరుచుకుపడిపోతాడు మా మీద అనుకుంటున్నారు. నాకంటే విరుచుకుపడిపోతాడు ఆయన సంగతి నీకు తెలియదు. ఇంకాను చూస్తున్నావు, ఒకవైపే చూస్తున్నావు, రెండో వైపు చూస్తే యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. అందుకే చూపించట్లా దేవునికి స్తోత్రం. రెండో వైపుని చూపిస్తే యేసుప్రభుని వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. బైబిల్ని తగలేసి వామ్మో నాకు ఈ దేవుడు వద్దు. పొద్దాకల ప్రేమ, పొద్దాకల కనికరం కుదరదు అక్కడ. యేసుప్రభుని రెండో యాంగిల్లో చూడబోతున్నాం. రానున్న దినాల్లో రాకడ వచ్చేస్తుంది. అప్పుడు తేలిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ప్రతిష్ఠించబడాలి. మన మీదకు బలమైన అభిషేకం రావాలి. అందుకే ఆరాధనకు రావాలి. వాక్యానికి కాదు వచ్చేది. భక్తులు కొంతమంది వాక్యానికి వచ్చి దూరిపోయారు, త్వరబడిపోయారు దొంగల్లాగా. ఆ దొంగ భక్తులకు చెప్తున్నాను, మంచి భక్తులుగా మారండి. రేపు వారం నుండి ఆరాధనకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆరాధనకు వస్తే అన్య భాషలు వస్తాయి. వాక్యం వినేసి వెళ్ళిపోతే ఏమైంది నాకు అర్థం కావట్లేదు. నేను అందుకే అడిగాను, అయ్యా కొంతమంది దొంగ భక్తులకి నేను వాక్యం చెప్తున్నా కూడా మీరు పరిశుద్ధాత్మ రిలీజ్ చేయమంటే ప్రతి ఆదివారం అందుకే అగ్గిని రకరక నిప్పులు అంటుకుంటుని వాక్యం చెప్తూ ఉంటుంటే నేను ప్రభుని అడిగాను, కొంతమంది ఎంత చెప్పి వింటలేదు, ఆరాధన టైంకి రావట్లేదు, వాక్యం టైంకి వస్తున్నారు. వాక్యం మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కల మీద దిగిరమ్మంటే నేను గత 2 వారాలుగా పరిశీలిస్తున్నాను. వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు నాలుకల మీదకి దిగి వచ్చేస్తూ ఉన్నాడు. పోయిన వీక్ ప్రసంగంలో నిజమంటే దేవుని ఆత్మలాగా అధికమైన మహిమనంగాలే దేవుని శక్తిదిగో బలిపీఠం దగ్గర నుంచి ఈ నిప్పు అంత చివరికి రేగ కొట్టింది. ఒక్కొక్కల మీద పడిపోయింది వచ్చి. ఆ నిప్పు కణాలు నాలుకల మీద పడిపోయి పెదాల మీద పడిపోయింది అని నేను చూశాను. అందరు కొంతమంది అన్ని భాషలు మాట్లాడి కేకలు వేశారు వాక్యం మధ్యలో. దేవుణ్ణి అడుగుతున్నాను కాబట్టి ఆ కార్యం జరుగుతుంది. ఒక్కొక్కసారి వాక్యం మధ్యలో పరిశుద్ధాత్ముడు రాకపోతే ఆరాధనకు రావాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రానిదే మనల్ని మనము ప్రతిష్ఠించుకోలేము. ఇక మీ ఇష్టం. పరిశుద్ధాత్మ చాలా అవసరం. పరిశుద్ధాత్మ లేనిదే పని అవ్వదు. ఇక 3వ విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం ఇక ముగించేశాను. 37వ వచనం. నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠం నాకు తగులినది అంతయు ప్రతిష్ఠితమగును. బలిపీఠ అతి పరిశుద్ధమైన దానికి తగిలితే ప్రతిష్ఠించబడతామట. మొదటి మాట, మనల్ని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి అంటే దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి ఎవరెవరు అడ్డొస్తున్నారో వారిని డిలీట్ చేసి ప్రతిష్ఠించుకోవాలి, వదిలేసి ప్రతిష్ఠించుకోవాలి, ప్రేమల చంపుకొని ప్రతిష్ఠించుకోవాలి, వాళ్ళ దూరం పెట్టి ప్రతిష్ఠించుకోవాలి. రెండవ మాట, మనల్ని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలంటే బలమైన అభిషేకం మన మీదకి దిగి రావటం ద్వారా మనల్ని మనము ప్రతిష్ఠించుకోవచ్చు. మూడవ మాట, అతి పరిశుద్ధమైన దానికి తగిలితే మనము ప్రతిష్ఠించబడతాము. ఏంటిది అతి పరిశుద్ధమైనది? యూదా పత్రిక 20వ వచనం. యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి అని యూదా పత్రికలు రాయబడి ఉంది. 1 కొరింథీయులు 3:10 ఏముంది చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులు 3:10 నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వేసిన పునాది మీద మీరు కట్టబడాలంటున్నాడు. ఎవరి పునాదులు కాదు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వేసిన పునాదుల మీద మీరు కట్టబడాలి. అప్పుడు మీరు అతి పరిశుద్ధులుగా ఉంటారు. అప్పుడు మీరు ప్రతిష్ఠించబడతారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకది ఏ పునాది? అపోస్తలుడైన పౌలు వేసిన పునాది ఏంటి? మనం దేని మీద కట్టుకోవాలి? ఎఫెసీ పత్రికలో 2:20 ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంది చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తుల పునాది.
అపోస్తుల పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. అది అతి పరిశుద్ధమైనది. దాని మీద కట్టబడిన వాడు, దానిని తగిలిన వాడు, దానిని స్వీకరించిన వాడు ప్రతిష్ఠితుడగుతాడు. అర్థమైందండి? అపోస్తుల బోధ మీద మనము కట్టుకోవాలి. ఇంత క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల బోధలు, ప్రవక్తల బోధల మీద మీరు కట్టుకోవాలని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే హెబ్రీ 6:1 ఫైనల్గా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. హస్త నిక్షేపంలో పునరుద్ధానాలు ఎన్ని అపోస్తుల బోధలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. అపోస్తుల బోధ మీద మనల్ని మనం కట్టుకోవాలి. అపోస్తుల సహవాసం మీద మనల్ని మనం పిచ్చి బోధలు, ఎర్రి బోధల మీద మనల్ని మనం కట్టుకుంటే ఖచ్చితంగా మనము పడిపోతాం. ఏది అతి పరిశుద్ధమైనది అంటే అపోస్తుల బోధ. దాని మీద మనల్ని మనం కట్టుకుంటూ మనం ప్రతిష్ఠితులం అవ్వాలి. ఈ బోధకి ఎవరైతే దగ్గర అవుతారో, అపోస్తుల బోధకి ఎవరైతే తగులుతారో, అపోస్తుల బోధకి ఎవరైతే, ఈ అపోస్తుల బోధని బలిపీఠానికి ఎవరైతే తగులుతారో ఖచ్చితంగా వారు ప్రతిష్ఠితులుగా, యెహోవాకు ప్రతిష్ఠితులుగా మారిపోతారు. వాళ్ళు ఆ కుటుంబం యెహోవాకు ప్రతిష్ఠిత కుటుంబముగా మారిపోతుంది. అటువంటి బలమైన కార్యం దేవుడు మన సంఘంలో జరిగించునుగాక. అపోస్తుల బోధ మీద కట్టుకోవాలి. ఇది అతి పరిశుద్ధమైనది. ఆ భక్తులు ఏమన్నారు? ఏది అతి పరిశుద్ధమైనది? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ తప్ప ప్రపంచంలో ఎన్ని బోధలున్నవి అతి పరిశుద్ధమైనవి కావు. అపోస్తుల బోధ ఒక్కటే అతి పరిశుద్ధమైనది. దీనికి తగిలితే ప్రతిష్ఠితులమైపోతాము. ఈ అనుభవంలోనికి రావాలి, అప్పుడే మనం ప్రతిష్ఠితులం అవుతాం. వాక్యం వినేసిన వెంటనే మనం ప్రతిష్ఠితులం అవ్వము. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఏ అనుభవంలోకి రావాలి? అందరినీ కాదో ఫస్ట్ నుంచి అందరినీ దేవుని చిత్తానికి, దేవుని మార్గాలకి మన జీవితంలో ఎవడైతే అడ్డొస్తున్నాడో వాళ్ళని వదులుకొని, వాళ్ళని విడిచిపెట్టి, ప్రేమలను చంపుకొని దూరం పెట్టేసి మనం ప్రతిష్ఠితులం అవ్వాలి. రెండవదిగా బలమైన అభిషేకము, తైలపు కొమ్ము మన మీద పోయబడుతుండగా మనం అభిషేకించబడి మనం ప్రతిష్ఠితులం అవ్వాలి. మూడవదిగా అతి పరిశుద్ధమైన దానికి తగిలి మనం ప్రతిష్ఠించబడాలి. ఏది అతి పరిశుద్ధమైనది? అపోస్తుల బోధ. ఆ బోధకి అటాచ్మెంట్ అయిపోవాలి, బోధకి తగలాలి, బోధకి దగ్గరికి రావాలి, బోధలో ఉండిపోవాలి, ఈ బోధలో ప్రాణాత్మ దేహాలు సమర్పించుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా మనము యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా మారిపోతాం. ఆయనకు సొత్తుగా మనం మారిపోతాం. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక.